అడ్డు లేదా? ఫుల్ పవర్ తో దూకుడు మీద ఉందా? ఎంతకాలం హైడ్రా హడావిడి కొనసాగుతుంది? పక్కా ప్లాన్ తోనే హైడ్రాను రేవంత్ ఉరికిస్తున్నారా? పేదల గూడు కూల్చివేతలతో కాంగ్రెస్ కు వ్యతిరేకత తప్పదా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ హామీతో ఆగ్రహం చల్లారుతుందా? అధిష్టానం నుంచి రేవంత్ కి పుష్కలంగా ఆశీస్సులు ఉన్నాయా? హైడ్రాతో రాజకీయ పార్టీలకు రాయబారాలు పంపుతున్నారా? అసలు రేవంత్ దూకుడు వెనుకున్న డేరింగ్ ఏంటి? హైడ్రాతో దూకుడు పెంచిన సీఎం రేవంత్. హైడ్రాకు అడ్డు లేదని మరొకసారి స్పష్టం. ఎంతకాలం హైడ్రా హడావిడి కొనసాగుతుంది? పక్కా ప్లాన్ తోనే హైడ్రాను ఉరికిస్తున్న రేవంత్. అధిష్టానం నుంచి రేవంత్ కి ఫుల్ మార్క్స్. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామని హామీ. హైడ్రాతో కొందరిని లొంగ తీసుకోవచ్చని రేవంత్ ప్లాన్. ఒక ప్రభుత్వం కూలిపోయేందుకు ఒక ఎంపీ ఎమ్మెల్యే చాలు. అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం ఓడిపోయేందుకు ఉల్లి ధరలు చాలు. అటువంటిది అభివృద్ధిని మారుపేరుగా నిలుస్తున్న హైదరాబాదులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుస పెట్టి పెద్ద పెద్ద భవనాలు, నిరుపేదల రేకుల షెడ్లు కూల్చేస్తూ ఉంటే బాధితులు అందరూ ఆయనకు వ్యతిరేకంగా చేతులు కలపకుండా ఉంటారా? కలిపితే ఆయన ప్రభుత్వం కూలిపోవడానికి హైడ్రా సరిపోదా? అయినా ఏం చూసుకుని రేవంత్ రెడ్డి అంత ధైర్యంగా హైడ్రాతో ముందుకు సాగుతున్నారు? ఇంకా ఎంతకాలం ఈ హైడ్రా హడావిడి కొనసాగుతుంది అనే సందేహాలు కలగటం సహజం. ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ఇరుగు పొరుగు దేశాల వారికి రహస్యంగా ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు ఇచ్చే రాజకీయ పార్టీలున్న మన దేశంలో ఉన్న ఓటు బ్యాంకుని దెబ్బ తీసుకోవాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? కేసీఆర్ వంటి మహామేధావిని ఓడించిన రేవంత్ రెడ్డి అటువంటి తప్పు అస్సలే చెయ్యరు. కనుక ఈ విషయంలో ఆయన పూర్తి అవగాహన, లెక్కలతోనే హైడ్రాని ఉరికిస్తున్నారని చెప్పవచ్చు. ప్రజాపాలన దినోత్సవం సాక్షిగా హైడ్రా తగ్గేదే లేదని మరొకసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చేసిన ప్రకటన చూస్తే అందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి కూడా లభించిందనే భావించవచ్చు. ఆయన ధీమాకు బహుశా ఇది కూడా ఒక కారణం కూడా అయి ఉండవచ్చు. ఇప్పటి వరకు జరిగిన హైడ్రా కూల్చివేతలు పరిశీలిస్తే పేదల ఇళ్ల కంటే పెద్దవే ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోంది. పేదల ఇల్లు కూల్చేయాల్సి వస్తే వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పారు. కనుక తాత్కాలికంగా వారు ఆగ్రహావేశాలకు లోనైనప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సర్వరోగ నివారణగా వారి కోపాన్ని, తాపాన్ని తగ్గిస్తుంది. ఇక అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక హైడ్రా బాధితుల్లో కాంగ్రెస్ వారికి ప్రత్యామ్నాయంగా ఉపశమనం కలిగించడం పెద్ద కష్టం కాదు. బీజేపీతో పెట్టుకుంటే ఏమవుతుందో కేసీఆర్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. కనుక హైడ్రా అటువైపు వెళ్లకుండా రేవంత్ రెడ్డి కట్టడి చేసే ఉంటారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎగిరెగిరి పడిన మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఓ కాలేజీ గోడ కూల్చివేయగానే ఆయన ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో అందరినీ కాకపోయినా కొందరినైనా హైడ్రాతో లొంగ తీసుకోవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారేమో. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓ చెరువులో 13 ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజీ పేరుతో 13 భవనాలు కట్టేసుకున్నారు. కనుక రేవంత్ రెడ్డి హైడ్రాని వాటి వైపు పంపిస్తారా లేదా అనేది కాంగ్రెస్ మజ్లీస్ సంబంధాలు ఎంత బలపడతాయనే దానిపై ఆధారపడి ఉండవచ్చు. కనుక రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు వెనుక గొప్ప ఆశయం ఉందని, ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని చెప్పుకుంటున్నప్పటికీ ఖచ్చితంగా ఉందనే భావించవచ్చు.